గిరిపుత్రుల కలల ప్రాజెక్టు ప్రమాదపు టంచును చేరింది. 800 కోట్ల వ్యయంతో నిర్మించిన కొమరం భీం జలాశయం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దలా మారింది. ఆనకట్టకు పగుళ్లు తేలి కుంగిపోతున్నా పట్టించుకునే వారి కరువయ్యారు. పాలిథిన్ కవర్లు కప్పి అధికారులు కవర్ చేస్తున్నారు. జల్ జంగల్ జమీన్ అని పోరాడిన పోరాట వీరుడు కొమరం భీం. ఆయన పేరుతో కొమరం భీం జలాశయం 2005లో నిర్మాణ పనులను చేపట్టారు. 800 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. అయినప్పటికీ కూడా లీకేజీలు, పారాపీట్ వాల్ దెబ్బతినడం, అసంపూర్తిగా కాలువలు. మొత్తం ఈ ప్రాంత ఆదివాసీలకు 1 ఎకరానికి కూడా సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే కొమరం భీం జలాశయంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొమరం భీం జిల్లా ఆడ గ్రామం వద్ద పెద్దవాగుపై కొమరం భీం ప్రాజెక్టు నిర్మించారు. 2005లో 10 టీఎంసీల సామర్థ్యం 45,500 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా 800 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. అయితే గిరిజన రైతుల బతుకులను మార్చాల్సిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అధికారుల, పాలకుల ఉపేక్ష వల్ల ఆందోళనకరంగా మారింది. మన వెనుకాల కనిపిస్తున్నది ఎక్కడో వ్యవసాయ క్షేత్రంలో పంటలను రక్షించడానికి ఏదో ఇంటిపైన వర్షం నీరు పడకుండా కాపాడుకునేందుకు కప్పినటువంటి కవర్లు కాదు. ఏకంగా పెద్ద భారీ ప్రాజెక్ట్ కొమరం భీం ప్రాజెక్టు దెబ్బతినడంతో కట్టం పైన కప్పినటువంటి కవర్లను చూడొచ్చు. మనం విజువల్స్ లో ఇలా కట్ట ఇక్కడ నుండి మొదలుకుంటే కొన్ని మీటర్ల వరకు కప్పినటువంటి పరిస్థితి. భారీ వర్షాలు కురవడంతో కట్ట దెబ్బతింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా కవర్లు కప్పి కట్టను రక్షించే ప్రయత్నంలో అధికారులు అయితే ఈ చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి కట్టడాలు మనం ఎక్కడ చూసి ఉంటాము, ఇలాంటి అద్భుతాలను ఎక్కడ చూడమని ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఈ ప్రాజెక్టు మరమ్మతుల కోసం కూడా నిధులు కేటాయించాలని ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరకట్టపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. కట్టను పాలిథీన్ కవర్లతో కప్పి ఉంచారు. ఆనకట్టపై దాదాపు 100 మీటర్ల మేర పగుళ్లు పెరిగాయి. కట్ట లోపలికి కుంగిపోతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టు దశ మారుతుందని, పిల్లకాలువల నిర్మాణం పూర్తవుతుందని ఆశించారు. 10 ఏళ్లుగా ప్రభుత్వం ప్రాజెక్టును విస్మరించిందని రైతులు మండిపడుతున్నారు. కట్ట మరమ్మతుకు నిధులు కేటాయించడం లేదు. పిల్లకాలువల పనులు కూడా సగంలోనే వదిలేశారు. దీంతో కోట్లు ఖర్చు చేసినా గిరిజనులకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. అటు పూర్తి స్థాయిలో నాణ్యత లేని ప్రాజెక్టు నిర్మాణం చేశారు. మనం గత 3-4 సంవత్సరం చూస్తున్నాం. 22లో భారీ వర్షానికి కుంగిపోయి కవర్లు కప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి అట్లే కెనాల్ పూర్తయితే ఈ 2 నియోజకవర్గాలలో 45,000 ఎకరాలు దాదాపు ఈ సాగులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారుల సమావేశం కనీసం పట్టించుకోవడం లేదు. సుమారుగా ఇవాళ ఈ అంచనా 250 కోట్ల అంచనా 800 కోట్లకు ఈ దాటింది. అయినా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ఈ పూర్తి అయితే ఈ జిల్లా సస్యమలం అవడానికి అవకాశాలు ఉంది. అట్లాగే ఈ జిల్లా సంబంధించి కుడిపక్క సంబంధించి కాలువకు 20,000 ఎకరాలు, అట్లా మిగతా సమావేశాలు ఎడమకాల సంబంధించి 25 ఎకరాలు ఈ సాగులో అనేది ఉంటుంది. కానీ అధికారుల సమావేశంలో అన్ని ఉన్నా అల్లున్నట్లు అన్నట్టుగా ప్రాజెక్టులు ఉన్నా కనీసం ఈ జిల్లాలో ఉన్న మంచినీళ్ళు అందరి పరిస్థితిలో ఉంది. ఈ జిల్లా పూర్తి ఆదివాసులు వెనుకబడి జిల్లా ఇది. ఈ వెనుకబడి జిల్లా వల్ల కనీసం నీళ్ళు అందితే, సాగు భూమికి నీళ్ళు అందితే వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కట్ట పరిస్థితిపై గతంలోనే ఇంజనీరింగ్ అధికారులు మట్టి పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి పూర్తి నివేదికలు పంపారు. అత్యవసరంగా నిధులు మంజూరు చేయాలని కోరినా ఫైళ్లు బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం ప్రారంభమైంది. ఎగువన భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి వరద నీరు వస్తే ఈ బలహీనమైన కట్ట తట్టుకోవడం కష్టమనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తక్షణమే నిధులు విడుదల చేయాలని, కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టి తమ భూములకు సాగునీరు అందించాలని గిరిజన రైతులు వేడుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం 10 టీఎంసీలతో 45,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీరు, తాగునీరు ఎటువంటిది లేక ఇక్కడి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారాపీట్ దెబ్బతినడంతో ఆ కట్ట భారీగా వరద నీరు వచ్చి చేరినట్టయితే ఆ ప్రాజెక్టులోకి కట్ట డ్యామేజ్ అవుతుందని చెప్పి వచ్చిన నీరును వచ్చినట్టు అధికారులు కిందికి వదులుతున్నారు. మొత్తం 4 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ప్రాజెక్టులో నీరు నిల్వక, సాగునీరు అందక, ఒక పక్క కాలువలు పూర్తి కాలేదు, మరోపక్క ప్రాజెక్టులకు వచ్చినటువంటి నీరును వచ్చినట్లుగానే గేట్లు ఓపెన్ చేసి కిందికి అధికారులు వదులుతున్నారు. మొత్తానికైతే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. సాగునీరు, తాగునీరు అందించాలంటే వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఇక్కడ ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో వెంకటేశం టీవీ, కొమరం భీం ప్రాజెక్ట్ నుంచి.